హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. ఈ వీడియోలో మనము హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకుందాం. సో స్టాటిక్ జీకేలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హెడ్ క్వార్టర్స్ అడుగుతూ ఉంటాడు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మన వరల్డ్ మొత్తంలో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, వాటి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ కానీ లేకపోతే చైర్మన్ కానీ వాళ్ళ గురించి అడుగుతూ ఉంటారు ఎక్కువగా. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఆల్రెడీ హెడ్ క్వార్టర్స్ చదువుకున్నట్లయితే, ఒకవేళ గుర్తున్నట్లయితే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా, దీన్ని ఒకసారి అటెంప్ట్ చేయండి. సో లెట్స్ బిగిన్. ఫస్ట్లీ మనకి హెడ్ క్వార్టర్స్ చాలా ఉంటాయి, బట్ ఎక్కువగా ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. మనము వాటిని ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఎందుకంటే వాటిని ఒక 5 to 6 టైమ్స్ చదువుకున్నట్లయితే గుర్తుంటుంది కంపల్సరీగా ఎవరికైనా. అంతేగాని ఒక 1 to 2 టైమ్స్ చూసుకుంటే గుర్తుండదు, ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి. సో నేను ఇక్కడ బోల్డ్లో పెట్టినవన్నీ కూడా ఒక 4 to 5 టైమ్స్ చదువుకొని రిమైనింగ్ ఒక 1 to 2 టైమ్స్ చదువుకోండి. బికాజ్ ఈ బోల్డ్లో పెట్టినవే మేజర్గా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మనకి, అండ్ అలాగే ఎక్కువసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. సో వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న వాషింగ్టన్ డీసీ, విచ్ ఈజ్ ఆల్సో ఏ క్యాపిటల్ ఆఫ్ యుఎస్ఏ. సో వాషింగ్టన్ డీసీలో డీసీ అంటే తెలుసా మీకు ఎవరికైనా? డీసీ అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని చెప్పేసి అర్థం. సో యుఎస్ఏలో ఉన్న వాషింగ్టన్ డీసీలో మేజర్గా ఏమేమి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయంటే మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్. సో ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతారు. అండ్ అలాగే వీటి యొక్క హెడ్లు కూడా బాగా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐఎంఎఫ్ ఎవరు అని చెప్పేసి కూడా అడగచ్చు. మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా. అండ్ అలాగే ఇక్కడ చీఫ్ ఎకానమిస్ట్ గురించి మెన్షన్ చేశాను, ఎందుకంటే రీసెంట్గా న్యూస్లో ఉన్నారు, మన ఇండియన్ ఆరిజిన్ ఆమె గీతా గోపీనాథ్ గారు చీఫ్ ఎకానమిస్ట్గా పనిచేస్తున్నారు కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ కూడా వాషింగ్టన్ డీసీలోనే ఉంది. అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క మోటో ఏంటంటే వర్కింగ్ ఫర్ ఏ వరల్డ్ ఫ్రీ ఆఫ్ పావర్టీ అని చెప్పేసి దాని యొక్క మోటో. అండ్ దీని యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ డేవిడ్ మాల్పాస్. అండ్ అలాగే ఎండి అండ్ సిఎఫ్ఓ ఎవరు అంటే అంశులా కాంత్. ఇక్కడ అంశులా కాంత్ గారి గురించి మనం ఎందుకు మెన్షన్ చేసుకున్నామంటే ఆమె 1983లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రొబేషనరీ ఆఫీసర్గా పనిచేసి అక్కడి నుంచి అలా ఎదుక్కుంటూ ఇప్పుడు ఫైనల్గా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. సో మిగతావి కూడా ఒకసారి చదవండి, నేను పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. బట్ మేజర్గా మనము ఈ బోల్డ్ చేసిన వాటి మీద ఫోకస్ చేద్దాం, ఓకేనా? ఒకవేళ ఇప్పుడే చదువుకోవాలంటే మీరు వీడియో పాజ్ చేసి చదవండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది ఆస్ట్రియాలో ఉంది, అంటే వియన్నా, విచ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రియా. అండ్ అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఒపెక్, కూడా వియన్నాలోనే ఉంది. సో ఇక్కడ అటామిక్ ఎనర్జీ అండ్ అలాగే పెట్రోలియం గురించి వస్తే అది వియన్నాలో ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ బ్రజెల్స్లో ఉంది, విచ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బెల్జియం. అండ్ అలాగే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కూడా బ్రజెల్స్లోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనము ఇటలీలో చూసుకుంటే మనకి ఫుడ్ రిలేటెడ్ ఏదైతే ఉందో, అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ రిలేటెడ్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అండ్ అలాగే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో ఎక్కువగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఈ మూడే ఉంటాయి. ఈ మూడింటి యొక్క హెడ్ క్వార్టర్ కూడా రోమ్లో ఉంటుంది. సో నా కోసం మీరు ఏం చేస్తారంటే రోమ్ని ఎంఈని ఏమని గుర్తుపెట్టుకుంటారంటే ఆర్ఓఏఎంగా గుర్తుపెట్టుకోండి. ఆర్ఓఏఎం అంటే రోమింగ్, తిరగడం కదా. సో తిరగడానికి మనకు కావాలి ఫుడ్. సో ఇక్కడ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైతే ఉందో అది రోమ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో యుఎన్ఓ ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది. సో యుఎన్ఎన్వై, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది, యుఎస్ఏలో. అండ్ దాని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే యాంటోనియో గుటెరస్. నెక్స్ట్ యూనిసెఫ్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్,
దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకి న్యూయార్క్లో ఉంది. అండ్ దీని యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చూసుకున్నట్లయితే మనము హెన్రిటా H4 ఈమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అండ్ అలాగే UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, దీని గురించి మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ ఇచ్చేది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకి న్యూయార్క్లో ఉంది. అండ్ UNDP యొక్క హెడ్ ఇప్పుడు ఎవరు అంటే అషిమ్ స్టెయినర్. అండ్ దీంతో పాటుగా యునైటెడ్ నేషన్స్ విమెన్ మనకి 2010లో స్టార్ట్ అయింది, ఇది కూడా న్యూయార్క్. అండ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ కూడా న్యూయార్క్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి జెనీవాలో మనకి చాలా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, ఇవి కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. బట్ దీంట్లో మేజర్గా మనకి రిపీటెడ్గా వచ్చే చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దీని యొక్క హెడ్ క్వార్టర్ కొలోనీ, స్విట్జర్లాండ్. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మనకి హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే రీసెంట్గా మనము కోవిడ్ దృష్టిలో పెట్టుకుని ఇది అడిగే ఛాన్స్ కూడా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడానోమ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలోనే ఉంది. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది, జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ అలాగే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ ICRC కూడా మనకి జెనీవాలోనే ఉంది. తర్వాత ISO కూడా జెనీవా. అండ్ రిమైనింగ్ కూడా నేను ఒకసారి PDF ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. బట్ మేజర్గా ఈ బోల్డ్ చేసినవన్నీ ఖచ్చితంగా చదువుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ మనకి లాసేన్లో ఉంది, స్విట్జర్లాండ్లో. అండ్ దాని యొక్క CEO ఎవరు అంటే థియరీ వీల్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ దీని యొక్క CEO ఎవరు అంటే ఇబ్రూనో ఒబెర్లే. సో నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, బట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీఫా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ అలాగే చైర్మన్ వచ్చేసి జియానీ ఇన్ఫాంటినో. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు రిపీట్ అయినవి, సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి మనకి స్విట్జర్లాండ్లో ఎన్ని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ జెనీవాలో ఉన్నవన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ అలాగే స్విట్జర్లాండ్లోనే వేరే పార్ట్స్లో ఉన్నవి కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఎక్కువగా బోల్డ్లో ఉన్నవి చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, లండన్. అండ్ సెక్రటరీ జనరల్ వచ్చేసి జూలీ వెర్హార్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ వచ్చేసి లండన్. సో మనకి ఇక్కడ టైం అని రాగానే లండన్ అని గుర్తు రావాలి, ఎందుకంటే గ్రీన్విచ్ మీన్ టైం మనం చదువుకుంటూ ఉంటాం కదా, దాన్నే ఇప్పుడు కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం అంటారు, లేకపోతే యూనివర్సల్ టైం కోఆర్డినేటెడ్ UTC అంటాం కదా. సో ఇక్కడ టైం, మెరిటైమ్ అంటే నార్మల్ దీంట్లో మీరు ఓన్లీ టైం తీసుకుంటే మనకి లండన్ గుర్తు రావాలి. నెక్స్ట్ వచ్చేసి యునెస్కో కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉంది మనకి. సో ఎక్కడైతే ఐఫిల్ టవర్ ఉందో ప్యారిస్లో, అక్కడే మనకి యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్గా, సైంటిఫికల్గా అండ్ కల్చరల్గా మనకి చూసుకున్నట్లయితే యునెస్కో మనకి ప్యారిస్లో ఉందని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఆడ్రే అజోలే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA కూడా ప్యారిస్లో ఉంది. అండ్ అలాగే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD కూడా ప్యారిస్లో ఉంది. నెక్స్ట్ చాలాసార్లు మనము రిపీట్ అయిన క్వశ్చన్ ఇంకోటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇది మనకి పాలిటీలో కూడా కవర్ అవుతుంది. ఇది హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. అండ్ అలాగే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ గురించి మనం ఒక ఇండెక్స్లో చదువుకున్నాం. ఏది అదంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మనకి ఎవరు ఇస్తారంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇస్తారు.
దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బర్లిన్లో ఉంది, జర్మనీలో. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది అబుదాబి, యుఏఈ అండ్ సార్క్ కంట్రీస్ ఉన్నాయి కదా మనకి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సో నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, సార్క్ కంట్రీస్ ఏవేంటివి, దాంట్లో ఇండియా పార్ట్ ఉందా లేదా, నెక్స్ట్ G8 G20 ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి గురించి కూడా ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను, దాంట్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ కాఠ్మండు, నేపాల్. అండ్ ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ హెడ్ క్వార్టర్ జకార్టా, ఇండోనేషియా. నెక్స్ట్ వచ్చేసి ఎపెక్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్, సింగపూర్. తర్వాత ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇండియాలో కానీ ఇంగ్లాండ్లో ఉందని, బట్ అది దుబాయ్లో ఉంది, యుఏఈ. అండ్ వరల్డ్ చెస్ ఫెడరేషన్ వచ్చేసి అథెన్స్, గ్రీస్. అండ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ISSF ఒకటి మ్యూనిక్లో ఉంది, జర్మనీ. అండ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వచ్చేసి మాంట్రియల్, కెనడా. నెక్స్ట్ మనం మనీలాలో చూసుకున్నట్లయితే, ఫిలిప్పీన్స్లో ఉన్న మనీలాలో చూసుకున్నట్లయితే మన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది. నెక్స్ట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB వచ్చేసి బీజింగ్లో ఉంది. అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO వచ్చేసి కూడా బీజింగ్లో ఉంది. మనకు బీజింగ్లో మెయిన్గా ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి చూడండి, SCO ఒకటి, AIIB ఒకటి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వచ్చేసి మెడ్రిడ్లో ఉంది, స్పెయిన్. అండ్ బిమ్స్టెక్ వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్. సో ఖచ్చితంగా బోల్డ్ చేసినవన్నీ కూడా మీరు రిపిటేటివ్గా చదవాల్సిన అవసరం ఉంది, బికాస్ మనకి ఎగ్జామ్లో సింపుల్గా ఒక 1 మార్క్, మీరు ఒక 20 ఆర్గనైజేషన్ చదువుకుంటే 1 మార్క్ వస్తుందంటే ఆ 1 మార్క్ మన జాబ్ని డిసైడ్ చేసే 1 మార్క్ అవ్వచ్చు అది. సో ఏదైతే బోల్డ్ చేసినవి ఉన్నాయో మళ్ళీ చెప్తున్నాను, ఒక 20 ఉంటాయి మా అంటే 20 or 25, దాన్ని ఒక 5 times చదువుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అండ్ రిమైనింగ్ కూడా ఒక 1 to 2 times చూసుకోండి, బికాస్ ఎగ్జామ్లో మనకి కొంచెం స్ట్రైక్ అవుతుంది, అచ్చా ఒకసారి చదివాను కదా అని చెప్పేసి. అండ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క చైర్మన్ కానీ, మేనేజింగ్ డైరెక్టర్ కానీ, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మనకి కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ అవుతున్నాయి అవి. అండ్ మా ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కనే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ. జై హింద్.